హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు చాలా చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఒక నాయకుడు అంటే ఎప్పుడు ప్రజల్లో ఉండాలి, ప్రజలతో మాట్లాడుతూ ఉండాలి, ప్రజల ప్రాబ్లమ్స్ తెలుసుకుంటూ ఉండాలి. దానికి తగ్గట్టుగా ఈ నెలలోనే 2-3 ప్రెస్ మీట్లు అయ్యాయి. మంచి మంచి స్టేట్మెంట్స్ ఒక 2-3 ఇచ్చారు. అంటే వాళ్ళ క్యాడర్కి ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తున్నారు అన్న ఒక ఇండికేషన్స్ ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాయి. అంటే హీ కేర్ ఫర్ ఎవ్రీవన్, అతను ఒకరి గురించి ఆలోచిస్తున్నారు అనేసి. ఎప్పుడైతే ఒక నాయకుడు తన క్యాడర్ని కాపాడుకుంటాడో అప్పుడు వాడు విజయవంతుడవుతాడు. ఇది వాస్తవం. ఇప్పుడు టీడీపీ పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ అయినా కూడా వాళ్ళ క్యాడర్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ టైంలో నాయకులు మహా అయితే 175 మంది ఉంటారు. వాళ్ళు ప్రతి ఏరియాకి వెళ్ళి తిరగటం కుదరదు. కార్యకర్తలు మాత్రమే వారు మాట్లాడిన స్లోగన్ని, వాళ్ళు ఇచ్చే పాంప్లెట్స్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్ళగలరు. ఇది సో లాంగ్ టాపిక్ అయినప్పటికీ కూడా బేస్ ఇప్పటి నుంచే వేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అది చేస్తున్నారేమో అనిపిస్తూ ఉంది ఇప్పుడు నాకు. ఎందుకంటే మొన్నటి వరకు నాకు చాలా అసహ్యం వేస్తూ ఉండేది. ఏంటి వచ్చి మాట్లాడినా ఏం మనిషి బాబు, మరీ ఇంత స్లోగా ఉంటే ఎలా అనేసి నేను నా పర్సనల్ ఫీలింగ్. ఒక మనిషి ఒక లీడర్ అయినప్పుడు గైడెన్స్ ఎప్పుడు ఇస్తూ ఉండాలి. ఒక కోచ్ ఎలా ఇస్తాడు, ఒక కోచ్ ఇది చేయండి ఇది చేయండి ఇది చేయండి అని, అలా ఒక లీడర్ అనే అతను ఒక కోచ్లా అనమాట. బట్ కోచ్ ముసుకేసుకుని పడుకొని ఎప్పుడో నెలకి 6 నెలలకు ఒకసారి ప్రెస్ మీట్లు పెడితే క్యాడర్కి ఏం గెలుస్తారు మ్యాచెస్? మన మ్యాచ్కి గెలవాలంటే కోచ్ లాగా గైడ్ ఇవ్వాలి మన నాయకుడు అనేది స్లోగన్ అనమాట. సో అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 పేపర్లు తీసి ఇలా చూపించి, చంద్రబాబు నాయుడు గారు నువ్వు నాకు 13 లక్షల కోట్లు అప్పులు చేశాడని జగన్ చూపించావు, ఇప్పుడు కేవలం 6 లక్షల కోట్లే అని చెప్తున్నావు. ఏది కరెక్టు? ఇదిగో సూపర్ 6 ఇస్తా అన్నావు, దానికి అయ్యే ఖర్చు 75,000 కోట్లు. నువ్వెంత ఇచ్చావు? దీంతో నువ్వేం చేస్తావు? చంద్రబాబు నాయుడు ఇదిగో ఇది నేను చేసిన అప్పు, ఈ 5 నెలల్లో నువ్వు చేసిన అప్పు ఇది, ఎవడు అప్పులు కోరోడు అంటూ కంపేర్ చేస్తూ మాట్లాడితే, ఇలా అడిగితే సోషల్ మీడియా పైన కేసులు పెడతావా నువ్వు? సరే పెట్టు. నా క్యాడర్ మొత్తం కూడా పార్టీ తరఫునే మెసేజ్లు పెడతారు. చంద్రబాబు నాయుడు ఫోర్ట్ అంటూ నేనే ఫస్ట్ మెసేజ్ పెడతా. ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, వాట్ ఎవర్ ద సోషల్ మీడియా లింక్స్ అండ్ నెట్వర్క్స్ ఆర్ దేర్, అట్లన్నిట్లో ఫస్ట్ మెసేజ్ నేనే పెడుతున్నా. ఫోర్త్ చంద్రబాబు నాయుడు ఫోర్త్ పెడుతున్నా. ఆ తర్వాత నా నాయకులు పెడతారు, ఆ తర్వాత కార్యకర్తలు పెడతారు, ఆ తర్వాత వేరే వాళ్ళు పెడతారు. ఎవరిని అరెస్ట్ చేస్తావు? ఫస్ట్ నువ్వు అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ నా దగ్గర నుంచే చేయాలి. ఎందుకంటే పార్టీ అధినేతగా ఫస్ట్ నేను పెట్టాను, నా తర్వాత నా కింద క్యాడర్ పెట్టింది, నా కింద క్యాడర్ పెట్టిన తర్వాత కార్యకర్తలు పెడతారు. నువ్వు ఎంతమందిని అరెస్ట్ చేస్తావు చేసుకో, చూస్తాం మేము కూడా అంటూ జగన్మోహన్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అసలు సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేయాలన్నదే పెద్ద రాంగ్ డెసిషన్. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది రాబోయే ఎలక్షన్స్లో నెంబర్ 1 రోల్ ప్లే చేయబోతుంది జగన్మోహన్ రెడ్డి పక్షంగా. కావాలంటే చూడండి జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్ అవుతారో. కొట్టి 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 ఇనుముని కత్తిలా చేస్తున్నారు. ఆ కత్తి నెక్స్ట్ ఎలక్షన్లో యుద్ధం చేయబోతుంది. రాసి పెట్టుకోండి. ఏ సోషల్ మీడియానైతే తొక్కేయాలని టీడీపీ కూటమి గవర్నమెంట్ చేస్తుందో, ఆ దెబ్బలు తిన్నటువంటి ప్రతి ఒక్క సోషల్ మీడియా సైనికుడు ఒక యుద్ధాన్ని నడిపిస్తాడు. ఆ యుద్ధాన్ని గెలిచేలాగా చేస్తాడు. చూస్తూ ఉండండి. ఇది గనక జరగకపోతే అప్పుడు మాట్లాడతాం మళ్ళీ మీ ముందుకు వచ్చేసి. ఏదేమన్నప్పటికీ బడ్జెట్లో అనేది చాలా చాలా లోపభూయిష్టమైనటువంటి బడ్జెట్ అది. ఏ హామీలు చంద్రబాబు నాయుడు గారు చేశారో, సూపర్ 6 గారి దగ్గర నుంచి 20 లక్షల జాబుల దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి 55 సంవత్సరాలు దాటితే వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పేసి, ప్రతి ఆడవాళ్ళకి 18 సంవత్సరాలు నిండితే 1500 ఇంటికి పంపిస్తానని చెప్పి, ఎన్ని ఫేక్, అన్నీ జరగలేదు, ఒక్కడు కూడా అందుకు లేదు. కాబట్టి మీకు అర్థమవుతుంది కదా జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడింది కూడా అదే. ఏదేమైనప్పటికీ సోషల్ మీడియా వాళ్ళ అరెస్టుల పైన జగన్మోహన్ రెడ్డి స్పందించిన విధానం, తీరుతెన్నులు చాలా చాలా బాగున్నాయి ఈసారి.
సార్ మీరు కంపల్సరీగా ప్రతి దాన్ని ప్రశ్నిస్తూ ప్రజల్లోకి వచ్చి ఆపోజిట్ పార్టీకి కౌంటర్ ఇస్తే తప్పించి మీ పార్టీకి ఫ్యూచర్ ఉండదు. ఇది నేను స్వతహాగా నా ఒపీనియన్గా మీకు చెప్తున్నాను. ఏమంటారు, అవునా కదా? ఎస్ అయితే ఈ వీడియోని జగన్మోహన్ రెడ్డి చేరే వరకు షేర్ చేయండి, లేదంటే ఏం పర్లేదు, చూసి హ్యాపీగా వెళ్ళిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.